సినిమా గురించి మాట్లాడదాం అండి, దయచేసి సినిమా గురించి మాత్రమే మాట్లాడదాం. నేను ఫస్ట్ డే వచ్చి క్లారిటీ ఇచ్చానండి. గురు అదే అడుగుతున్నాను, విను. లక్ష్మి ఆగు ఒక నిమిషం. రాస్తారు మామూలుగా మీ ప్రెస్ మీట్ కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు. అదే ఇందాక కూడా అదే అన్నా కదా, ఇటు కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. ఏమడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది, అందరికి తెలుసు. దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది. అవునండి. మీ తిరుగుబాటు అయిపోయిందా, ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా? ఫస్ట్ పాయింట్. ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు. నేను ఎలిగేషన్స్ చేయట్లేదు, ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు. ప్రూఫ్లు వాళ్ళు చూపించలేదంటే ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడాను. సినిమానే, దానికేం ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేదే మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు, ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను వచ్చి మాట్లాడాను, అందరి మీడియాతోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది. అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్లు నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు. నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టడం ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు. నేను ఏది బయటపెట్టలేదు నేను. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి. మీరు మీ ఇంటి నుంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదు, ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్ వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా, పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి. పోలీస్ కేసులో ఎందుకు లేదండి అది? ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లో? ఈ రోజు దాకా మీరు బయటికే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైం. అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు, అరవకర్లా కాదండి, మైక్ ఇస్తారు. రాజతరణ్ గారు ఆయన అరుస్తున్నారు. ఓకే, సారీ, నేను క్లియర్గా చెప్తా. తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను, అవును, అడ్వకేట్ అయ్యారు. నేను వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ. కాదు, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్. ఐఎమ్ సారీ. కాదు మాల్వి గారు, ఇందులో మీ పేరు వినిపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాల్వి గారి రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది, మొత్తం మీ ఇద్దరి మధ్య అమ్మాయికి సమస్య అనేసి చెప్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. So whatever she has put the allegations on me and my brother, I have already submitted the proofs to the cops, and recently she again texted on 24th July. I have submitted that also, and they are taking the legal action against it. That's all I want to say, because we have not done anything wrong. My family, we never met her, we never seen her in real. So I don't know who is she, why she is doing that. And recently she got connected with those people who are criminals,
who stalked me, who stabbed me in 2020. So for me, being a girl, I advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them and she is a criminal for me, and I really don't want to say anything against her, but everything will proceed legally, and that's all I want to say. రాజ్ తరుణ్ రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్ పురుషోత్తముడు తిరగబడరా స్వామి అని, అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా? అయి ఉండొచ్చండి, నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ హర్డ్ దిస్ యాక్చువల్లీ మేడ్ మీ ఫీల్ అ లాట్ బెటర్. బట్ అయి ఉండొచ్చండి, అంటే మనలో ఉన్న అమాయకత్వాన్ని కానీ అడ్వాంటేజెస్ పీపుల్ చాలామంది ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతా. బట్ యా, పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ మోర్ థింగ్, ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది, మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్. ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా అంటే నిజంగా మాట్లాడుతున్నాను, నేను ఒక మంచి సినిమా చేశాను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా చాలా బాగుంది, సినిమా హిట్ అయింది అని టాక్ చాలా రోజులు అయిందండి. సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. ఈ తిరగబడరా స్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్, బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు. థ్యాంక్ యూ వెరీ. మీరెందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడిని? మీ సినిమాని మీరెందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు? ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి, నేను రాలేదు కదా డిస్టర్బ్ అయినా, అంటే నిజంగా చెప్తున్నాను కదా. ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే, మన అమాయకత్వాన్ని మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధేస్తుంది. నేను మనిషినే కదా, స్క్రీన్లో అయితే 10 మందిని కొడతానేమో, లేకపోతే హీరోలాగా ఇది ఫైట్ చేస్తాను, నేను మనిషినే కదా, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా, బాధేస్తుంది కదా, ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఈ షోరీల్లో ఇప్పుడు 8 minutes షోరీలు చూపించారు కదా, ఈ షోరీల్లో అక్కడ పెళ్లి అనే మాట రాగానే ఒకసారిగా ఉలికిపడ్డారు. యాక్చువల్గా రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ నాకు పెళ్ళి అంటే చాలా భయం ఉండే. నేను ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నా ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా, అన్ని ఇంటర్వ్యూలోనే ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే నేను చెప్తా, నాకు జీవితంలో పెళ్లి అనే వద్దు, ఒకవేళ పొరపాటున జరిగితే ఎప్పుడు జరుగుతా నాకు తెలియదు, కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు. రియల్ లైఫ్లో కూడా ఏం లేదు కదా, రియల్ లైఫ్లోనే అంటున్నా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. రవికుమార్ చూపించండి. రవికుమార్ చౌదరి గారు, రవికుమార్ చౌదరి గారు తెలిసి వ్యక్తిగత ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత ఉండి అడగట్లేదు ఇదేమీ కూడా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి, క్వశ్చన్స్ ఉండే కాబట్టి అందరిలో కూడా, సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఇన్ని రోజులుగా ఏదైతే నీ మీద ఎలిగేషన్స్ వచ్చాయో ఇదంతా అందరికి, ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా. ఇన్ని రోజులుగా ఇలా బయటికి రాకుండా మీరు లోపలే ఉన్నారు కదా, అంటే మీ ఇంట్లో ఉన్నారు. అవునండి, మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంటున్నారు కదా. సో ఇంతకాలం దీన్ని, ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు సార్, దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు అసలు? నేను ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి. నాకు ఫస్ట్ ఇమ్మీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతాను నేను. అండ్ ఆల్సో మనం చెయ్యని తప్పుకి వచ్చి ఇన్ని నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధేస్తుంది. అండ్ ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్, సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మీ ముందు నాకు ఇంతమంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తుంటుంది. నాకు ఐఎమ్ ఇంట్రోవర్ట్, నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం, షూటింగ్ తప్ప. లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలాసార్లు చెప్పాను, మీరు నా ముందు స్పీచ్లు ఏమైనా చూస్తే మీరు వింటారు, చూస్తే నా కాళ్ళు ఉరుకుతాయి మీ అందరినీ చూస్తే అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, స్టేజ్ మీదే చాలాసార్లు చెప్పాను. ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. సో నాకు నిజంగానే ఇంతమంది జనాలు, అండ్ అందుకే అన్నా కదా ఇట్టుకొట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు, ఇప్పుడు వచ్చారు ఇంతమంది, చూస్తే భయం వేస్తుంది నాకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ అసైడ్ ఫర్ ఎ వైల్, మీ స్నిక్ పీక్ ఏది ఉందో ఇప్పుడు మీరు వాట్ యువర్ షో టు us, ఇట్ ఈస్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంది.
లుక్డ్ వెరీ వెల్. ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి. Yeah. అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది. అండ్ రఘుబాబు లాంటి సాల్వర్ట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆన్ August 2nd.